ఈ కార్యక్రమంలో పాల్గొనడం మనందరం కూడా గర్వంగా భావించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నాకు గత చరిత్ర తెలియదు, కానీ 1983 నుంచి అశోక్ గజపతి రాజు గారితో నాకు మంచి పరిచయం. ఎందుకో మా మనసులో కలిసాయి. అతను ముందు నేను చాలా చిన్నవాడిని అయినా ఎక్కడ కనబడినా ప్రేమతో పలకరించేవారు, యోగక్షేమాలు అడిగేవారు. కొన్ని తెలియని విషయాలు, రాజకీయాలుగా నాకు తెలియని విషయాలు అడిగితే కూర్చోబెట్టి ఒక విద్యార్థికి చెప్పినట్టు నాకు పాఠాలు నేర్పేవారు. ఆ కలయిక మా కలయిక నాకు ఇప్పటికీ గుర్తు. 83లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. అప్పుడు వ్యాన పైన రాష్ట్రం అంతా పర్యటన చేశారు. ఆ పర్యటనలో భాగంగా విజయనగరం ఎంటర్ అయ్యారు. విజయనగరం ఎంటర్ అయితే ఒక గొప్ప విశేషం చూశాను. అశోక్ గారు, ఆనంద్ గారు ఆర్తలు ఇచ్చి స్వాగతం పలికారు. ఆ రోజు అంటే 42 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను నేను. ఆ సన్నివేశం ఇప్పటికీ నేను మర్చిపోలేను. స్వయంగా చూశాను. అప్పుడు నా వయసు 25 సంవత్సరాలు. ఆ టైంలో అటువంటి సన్నివేశాలు కలిసాం. తర్వాత ఆనంద్ గారితో, అశోక్ గారితో కూడా రాజకీయాలు పంచుకున్నాం. అశోక్ గారు మంత్రిగా, నేను మంత్రిగా పనిచేసాం. మా అనుభవాలు అటువంటి అనుభవం. మరి ఈరోజు ఒక మహనీయుడి తాలూకు పుస్తకావిష్కరణలో భాగంలో మీ ముందు పాల్గొని అదృష్టం రావడం నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అభినవ దానకనుడు తన సర్వ సంపదను విద్య కోసం, సమాజ క్షేమం కోసం దారపోసినటువంటి వ్యక్తి పివిజి రాజు గారు. ఇది సామాన్య విషయం కాదు. ఇందాక చెప్పారు పెద్దలు మాట్లాడుతూ, అతని గురించి మాట్లాడారు బుక్ రాస్తూ. అతనికి కేవలం చిన్న వయసులో ఈ కోటను దానం చేశారు. దేనికోసం? పబ్లిసిటీ కోసం కాదు, రాజకీయం కోసం కాదు, మన పిల్లల చదువు కోసం, రాబోయే తరం వారి చదువు కోసం. అతను ఈరోజు మన మధ్య లేకపోయినా అతను చేసినటువంటి కార్యక్రమాలు ఈవేళ మనం మాట్లాడుకుంటా ఉంటే ఇక్కడ ఉన్న మనం కాదు తెలుసుకోవాల్సింది, ఈ తరం వారు, రాబోయే తరం వారికి, ఈ సమాజానికి పివిజి రాజు గారు చేసిన కార్యక్రమాల గురించి మనం చెప్పవలసిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. అంతేకాకుండా పివిజి రాజు గారు రాజుల వైభవాన్ని విడిచి సామాన్యవాదిగా, సామాన్య ప్రజల సంక్షేమం కొరకు రాజకీయ ప్రవేశం చేసిన ఘటన. రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సిన అవసరం లేదు. అతను యావదాస్తి త్యాగం చేయకపోతే రావాల్సిన అవసరం ఉందా? రాజకీయాల్లో కూడా వచ్చి ఇక్కడ మీరు చూస్తే, మీరు సింహాచలం దేవస్థానం, అలాగే 14 దేవాలయాలకు వంశపారంపర్యం ధర్మకర్త. ఒక పక్క దైవ కార్యక్రమాలు. 1958వ సంవత్సరంలో మానస సంస్థ స్థాపించారు. 34 సంవత్సరాల వయసులో వారి ఆస్తిని నివసించే ఈ కోటని విద్యాభివృద్ధి కోసం దానం చేసినటువంటి మానవతావాది, మహోన్నతమైన వ్యక్తి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా చెప్పక తప్పదు. ఈ దేశంలో ఎంతమంది ఉన్నారండి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి? అంతేకాకుండా వారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక విషయం గమనించాలి మీరు అందరూ కూడా. చాలామంది తెలియకపోవచ్చు, ఈ తరం వారికి తెలియకపోవచ్చు, కానీ చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈవేళ అతను 4 సార్లు ఎంపీగా పోటీ చేశారు, గెలిచారు.
4 సార్లు గెలిచారంటే దాని విశేషం ఏంటంటే 2 సార్లు ఇండిపెండెంట్ గెలిచారు. ఎంపీగా ఇండిపెండెంట్కి వెళ్ళడం అంటే చిన్న విషయం కాదు. 2 టైమ్స్ గెలిచారు అంటే ప్రజా అభిమానం ఏ విధంగా అతని మీద అన్నది మన అందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఇంకో విషయం ఏంటంటే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఎనలేని సేవలు అందించారు. ఆ విషయం మీకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ మీకు తెలియని విషయం ఏంటి చెప్పంటారా? మీకు తెలియని విషయం చెప్పమంటారా? రాజుగారు టైంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, అంటే నీకు తెలిసానంటే నాకు చదువుకుంటే తెలిసింది. నాకు అతను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీకు అందరికీ తెలుసో తెలియదో ఆయుర్వేదిక డిగ్రీ ప్రవేశపెట్టింది ఎవరంటే అతనే. ఈ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అతనే ప్రవేశపెట్టారు, అతనే శాంక్షన్ చేశారు. ఈవేళ ఆయుర్వేదిక విద్యాలయాలు ఉన్నాయంటే దానికి మూల పురుషుడు పివిజి రాజు గారు అనే విషయం మీరు మర్చిపోవడానికి వీల్లేదని చెప్పి మనం చేస్తున్నాను. అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం ఛాన్సలర్గా విశేష కృషి చేశారు. అలాగే క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా ఎంతో అభివృద్ధి చేసిన సంఘటన కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. క్షత్రియ కళ్యాణ మండపం కోసం స్థలాన్ని దానం చేసిన సంగతి కూడా ఈ సందర్భంలో మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఈ మహా వ్యక్తి గురించి చెప్పడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మన దేశంలో మొట్టమొదటి సోషలిస్టు మానవతావాది మన రాజుగారు అని చెప్పడానికి కూడా నేను గర్వపడుతున్నాను. అటువంటి వ్యక్తిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించాలి. రాష్ట్ర అభివృద్ధిలో మనందరం భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక విషయం మీకు చెప్పాలి. 1957 ఆ సంవత్సరమే నేను పుట్టాను. నేను పుట్టిన తేదీ 1957. ఆ సంవత్సరంలో తన బంధువుల దగ్గర 5,50,000 రూపాయలు కోరుకొండ ప్యాలెస్ కొని అక్కడ ల్యాండ్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి అక్కడ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసిన సంగతి మీలో ఎంతమందికి తెలిసిన అడుగుతున్నాను అని మీకు తెలిసారని అడగొచ్చు, నాకు తెలియదు. అప్పుడు ఆ సంవత్సరం పుట్టాను నేను. తెలుసుకున్నాం. ఈ తెలుసుకున్న విషయాన్ని భావితరం వారికి చెప్పాల్సిన అవసరం ఉంది. 1957 సంవత్సరంలో 5,50,000 రూపాయలు పెట్టి ప్యాలెస్ని భూమిని పర్చేజ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారంటే ఆ రోజు ఆ ల్యాండ్ ఈరోజు ఆ ల్యాండ్ కాస్ట్ ఎంత అండి? ఎన్ని కోట్లండి? అటువంటి కార్యక్రమాన్ని అందించి ఈవేళ సైనిక్ స్కూల్ అంటే భారతదేశంలో కొన్ని సైనిక్ స్కూళ్ళు ఉన్నాయి. దాంట్లో ఒక సైనిక్ స్కూలు మన విజయనగరం పరిస్థితుల దగ్గర ఉంది, కోరుకొండలో. ఇది మన అందరికీ గర్వకారణం కాదండి? ఎక్కడుందని సైనిక్ స్కూల్? ఆ రోజు నాకు తెలియదు కానీ 30-40 ఇచ్చి ఉంటారు భారతదేశంలో. దాంట్లో ఒక సైనిక్ స్కూల్ కోరుకొండ మన విజయనగరం సంబంధించిన విషయం. ఇది మనందరికీ గర్వం. మన పిల్లలు ఎంతమంది చదువుకున్నారు ఈరోజు ఆ సైనిక్ స్కూల్లో? ఎంతమంది ఉన్నత స్థాయికి వెళ్ళారు? ఇటువంటి త్యాగాలు చేయాలంటే అందరికీ రాదండి. పుణ్య పురుషులకే ఆ ఆలోచనలు వస్తాయి. అటువంటి పుణ్య పురుషుల్లో మన పివిజి రాజు గారు ఒకరని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాను. అలాగే ఇంకో విషయం ఏంటి ముగిస్తున్నాను. నేను ఆర్ఎన్బి మంత్రిగా ఉన్నప్పుడు రాజుగారు స్వర్గస్థులయ్యారు, పివిజి రాజు గారు. అప్పుడు నేను వారి అంతిమ యాత్రలో పాల్గొన మంత్రిగా హోదాలో వచ్చి అతను అంతిమ యాత్రలో పాల్గొనే అదృష్టం నాకు ఆ రోజు నాకు దక్కిందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అంతే సోదరులారా, మరి ఈవేళ ఈ కార్యక్రమం చాలా అవసరం. ఎంతమందికి తెలుసండి? ఆ తరం వారికి తెలుసు.
మరి రాబోయే తరం వారికి మన ప్రాంతంలో ఇన్ని కార్యక్రమాలు చేసిన ఒక మహా వ్యక్తుల గురించి మనం తెలుసుకోకపోతే ఎలాగండి? చిరంజీవి గారి వయసు ఎంతంటే తక్కువ చెప్తున్నారు, చిన్న కుర్రోడు. చిరంజీవి గారి హైట్ ఎంత అంటే తక్కువ చెప్తున్నారు కొన్ని కుర్రోళ్ళు. అలాగే మన పివిజి రాజు గారి గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా. ఆ మహనీయుడు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి కదా. అతను మహనీయుడు చేసినటువంటి కార్యక్రమాలని భావి తరాల వారికి చెప్పవలసిన అవసరం ఉందా లేదని చెప్పి ఒకసారి మీ అందరికీ కూడా ఆలోచన చేసి మరి కార్యక్రమాలు చేసిన మహనీయుడికి మనందరూ కూడా మరి నమస్కారాలు తెలియజేస్తూ అది ఆత్మ శాంతించాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఒక పుస్తక రూపంలో, అందులో తెలుగులో అందరికీ అర్థమయ్యే విధంగా చూశాను. పుస్తకం చూశాను మొన్న, లాస్ట్ టైం అయితే ఇంగ్లీష్ బుక్ కూడా చూశాను. నేను తెలుగు పుస్తకంలో అందరికీ అర్థమయ్యే విధంగా వేరే అశోక్ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా సంతోషం సార్. మీ పూర్వీకుల తాలూకు సమాచారం మాకు అందించి అతను చేసిన కార్యక్రమాలని రాబోయే తరం వారికి, ఈ తరం వారికి చెప్పినందుకు, ప్రయత్నం చేసినందుకు అశోక్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు మీ అందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.